దేవుని యొక్క ఘనమైన నామమునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రి మనము దేవుని యొక్క వాక్య లేఖనము నుండి మనము ధ్యానించబోతున్నటువంటి వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చును గాక. ప్రియమైన దేవుని యొక్క వారిలారా దయచేసి సోదరులు కృష్ణాపాల్ గారు చెప్పినంటి సాక్ష్యం మన మధ్యన అందరూ విన్నాము. అయితే ఈ రోజున పుట్టినరోజు సోదరుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనందరం కూడా కూడుకున్నాం. దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి ప్రభు కృప అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఆయన సజీవుడిగా ఉండి తిరిగి ఒక అంజుడుగా ఉన్నది తన జీవితాన్ని యేసుక్రీస్తుని అంగీకరించి ప్రభు సన్నిధిలో ప్రభు అయిన దేవుని యొక్క రక్షణను పొందుకుని ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు దేవుని యొక్క ఘనమైన శక్తి గల నామముని స్తోత్రించడానికి మంచిదండి. కనుక సోదరుడు కృష్ణాపాల్ గారి దేవుడు ఆయన సన్నిధిలో రక్షణార్థంగా దేవుడు నిలబెట్టి ఆయనకి రక్షణ ఇచ్చి తన జీవితాన్ని క్రీస్తు యేసు రక్తంలో కడిగి పరిశుద్ధాత్మ చేత ఆయన నింపి తన జీవితాన్ని మార్చడానికి దేవుడి కృప దయచేసి దేవుని కొరకు ఒక చక్కటి సాధనంగా దేవుడు ఆయన చేశాడు. గతించిన సంవత్సరాలు ఏమైతే ఉన్నాయో 49 సంవత్సరాలు ఆయన జీవితం చాలా భయంకరమైన జీవితం. ఈ 49 సంవత్సరాలు లాస్ట్ రోజుల్లో యేసుక్రీస్తుని అంగీకరించడానికి చాలా అద్భుతమైన దేవుని సహాయాన్ని ఆయన పొందుకుని మారడానికి ప్రభు కృప చూపడని ధైర్యముగా ఆయన సాక్ష్యం చెప్పడానికి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషి పాత జీవితము కొత్త జీవితము అనే దాని గురించి మనం చూస్తే మారిన తర్వాత దేవుని కొరకు బ్రతికేటువంటి ఆయుధాలుగా ఉండాలనేదే దేవుడు కోరుకుంటాడు. యాభైవ సంవత్సరంలో దేవుడు ఆయన నిలబెట్టి మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి ప్రభు సన్నిధిలో సాగడం అనేది దేవుడు ఇచ్చినటువంటి మహాకృప. ఆయన అంతటా ఆయన సాధించింది ఏమీ లేదు, కానీ దేవుని కృప ఆయనతో ఉండి
దేవుని సన్నిధికి ఆయన నడిపించబడ్డాడు పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మ చేత సేవకుల యొక్క వాక్య పరిచర్యల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు ఆయనను మార్చుకునేటువంటి అవకాశం దేవుడు తనకిచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన ఏం చేసుకున్నాడంటే జాగ్రత్తగా కాపాడుకుని దేవునిలో నిలబడడానికి చూసుకున్నారు ఆయన. కనుక భయంకరమైన తాగుడు, భయంకరమైన జీవితం, ఇంకా చెప్పాలంటే తన భార్యని ఎలా పడితే అలా కొట్టేయడం మేము కూడా చాలాసార్లు చూసాం. ఇంకా ఎన్నో రకరకాలుగా ఆయన కుటుంబంలో వ్యవహరించేవారు. ఈ రోజున ఆయన తన చుట్టాలు, బంధువులు లేక తన తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి నిలబడితే నువ్వు మానేవా అనేటువంటి ఆశ్చర్యపడేటువంటి సంగతులు కూడా ఉన్నాయి. అవును, కనుక ఈరోజు ఆ సాక్ష్యాన్ని దేవుని ఎదుట కాపాడుకోవాలని, ఆ సాక్ష్యాన్ని తన జీవితంలో యేసు రాకడ వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రేమతో ఆయనకి చిన్న హెచ్చరికగా మాట్లాడటం జరుగుతూ ఉంది. అందులోకి ఈరోజు ఆగస్టు 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు అంటే మనకి స్వతంత్రం వచ్చినట్టు మన ఇండియా దేశానికి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు రోజు. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? ఎన్ని సంవత్సరాలమ్మా? ఎంత? 70 చెప్పండి. 78 సంవత్సరాలు. 78 సంవత్సరాలు అయింది మన యొక్క భారతదేశానికి స్వతంత్రత వచ్చి. అయితే ఈ భారతదేశము అనేది 200 సంవత్సరాలు మన భారతీయులందరూ కూడా 200 సంవత్సరాలు ఏం చేశారో తెలుసంటే ఆంగ్లేయులు అనబడినటువంటి వారి చేతి కింద బానిసలుగా ఉండిపోవడం జరిగింది. ఆంగ్లేయులు అంటే మన భారతీయులలో ఉన్న కొంతమందికి ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళ తెల్లోళ్ళు మన దేశాన్ని స్వతంత్రించుకుని మన దేశాన్ని అనగా ఇబ్బంది చేసి కష్టం అంతా దోసుకున్నారు లేక ఇబ్బంది పెట్టారనేదే మన భారతదేశంలో ఒక అభిప్రాయం ఉంది. ఏంటి అభిప్రాయం అంటే వాళ్ళెవరో కాదు, తెల్లోళ్ళు లేక వాళ్ళు క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదండి. మన భారతదేశాన్ని, మన భారతీయులందరినీ కూడా చక్కగా వాళ్ళక మరి చేతిలో పెట్టుకుని బానిసలుగా చేసుకునే పరిస్థితులు అనేది నిజమే, నేను కాదని నేను అనట్లేదు. కానీ వాళ్ళు మాత్రం క్రైస్తవులు కారు. వాళ్ళు వ్యాపార రీతిగా మన దేశానికి వచ్చారు. వ్యాపార రీతిగా మన యొక్క భారతదేశంలో ఉన్న వారిని కొంతమంది మోతుబరులను గొప్పవాళ్ళు అందరినీ కూడా వాళ్ళ చేతిని అనగా చిక్కారు. అలాంటి పరిస్థితుల్లో మన భారతీయులను ఇబ్బంది పరిచిన పరిస్థితులు దేవుని బిడ్డలారా ఆంగ్లేయులు చేశారు, అంతేగాని క్రైస్తవులు చేయలేదు. వాళ్ళ క్రైస్తవుల కారాళ్ళు
ఈ తర్వాత కొంతకాలానికి ఇంగ్లాండ్ దేశం నుంచే మిషనరీలు అనగా మన భారతదేశానికి వచ్చారు. ఎవరిని వీళ్ళని ఆధారం చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ ఆంగ్లేయులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని బిడ్డలారా మిషనరీలు వస్తున్నారు వచ్చారు అన్నప్పుడు క్రైస్తవ వాక్యాన్ని క్రైస్తవ ప్రచారాన్ని చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎవరంటే ఆంగ్లేయులు అనబడినటువంటి భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్నవాళ్ళు, అంతేగాని క్రైస్తవులు అనబడినటువంటి ఆంగ్లేయులు కాదండి. కనుక అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ఈ మిషనరీస్ ఏం చేశారంటే మన భారతదేశానికి సువార్త ప్రకటించారు. అయితే మన భారతదేశానికి ఆంగ్లేయుల కంటే ముందుగానే మన భారతదేశానికి సువార్త వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు అని అంటే తోమా అనే భక్తుడు యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కడైనటువంటి వాడు ఆయన భారతదేశానికి రావడం జరిగింది. ఆ టైంలోనే సువార్త జరిగింది. తర్వాత అతను చనిపోయిన తర్వాత సువార్త ఆగిపోవడం జరిగింది. తర్వాత మన భారతదేశాన్ని ఏం చేశారంటే వాళ్ళు ఎవరు అంటే ఆంగ్లేయులు వచ్చి వ్యాపార రీతిగా వచ్చి వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయి వాళ్ళు అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావటం మన భారతీయులకి అందరికీ చాలా నష్టం కలిగించడం నిజమే. అది తర్వాత దీని ఆధారం చేసుకుని కొంతమంది మిషనరీలు ఆంగ్లేయులే సువార్త చేయడానికి ఇక్కడికి వచ్చారు. తర్వాత ఈ విధంగా ఆంగ్లేయులు అనబడిన మిషనరీల ద్వారా సువార్త మరలా అన్ని ప్రాంతాలకి వెళ్ళడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని ఇది అమెరికా వాళ్ళ యొక్క మతం కానే కాదు. ఎందుకంటే అమెరికా వాళ్ళ మతం కాదు. అప్పటికి దేవుని బిడ్డలారా అమెరికా వాళ్ళకి రావడం కాదు కానీ అంతకు ముందే సువార్త తోమా ద్వారా రావడం జరిగింది. తర్వాత ఏమో మరి ఆంగ్లేయుల పరిపాలన మన భూమి మీద ఇక్కడ భూమి మీద అన్నమాట మన దేశంలో జరుగుతున్నప్పుడు ఆంగ్లేయుల్లోనే అనగా మిషనరీస్ అంటారు వాళ్ళు సువార్త తీసుకుని వచ్చి ఇక్కడ సువార్త చేయటం జరిగింది. ఈ తర్వాత మన భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు మా దేశం మాకు కావాలి, మా దేశం మాకు నుంచి మీరు వెళ్ళిపోవాలి, మమ్మల్ని మీరు బానిసలుగా చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. అయితే ఆ పరిస్థితులలో చాలా పోరాటాలు జరిగాయి, చాలా యుద్ధాలు జరిగాయి, చాలా చాలా రకరకాలుగా జరిగాయి. మొత్తానికి ఏదో విధంగా ఆ పోరాటాల్లో ఆంగ్లేయులు ఏం చేశారంటే వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోవటం దాని గురించి ఏం జరిగిందంటే మన భారతీయులకి ఏం జరిగిందంటే స్వతంత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేశానికి మన భారతీయులకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చినప్పుడే ఆగస్టు 15 సంపూర్ణంగా ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా మన భారతీయులకి స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రత వచ్చింది. దాన్నే ఆగస్టు 15 అని మన భారతీయులందరూ కలిసి ఒక గొప్ప వేడుకగా సంతోషంగా జరిగించుకునే కార్యక్రమం ఒకటి ఉందని మనందరికీ తెలుసు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, అలాగే చెప్పండి. అయితే నేను ఈరోజు ఏం చెప్పాలి అని అనుకున్నానంటే శిలువ ద్వారా స్వాతంత్రము అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మన భారతదేశానికి ఏమో మన భారతీయులందరికీ 200 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితుల్లో మగ్గిపోయిన జీవితాలు మనకు ఉన్నాయి.
వాళ్ళు పెట్టిన బాధ పరిస్థితి చాలా కష్టమైంది. ఒక చీకటిలో ఉండిపోయారు, లేకపోతే ఒకే బానిసలుగా ఉండిపోయారు. వాడికి స్వతంత్రత అనేది లేకుండా పోయింది. అలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా ఉన్నటువంటి వారిని దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప ఒక పోరాటం ద్వారా చక్కటి స్వాతంత్రాన్ని మన భారతీయులందరూ పొందుకున్నారు. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, మన భారతీయులు అందరికీ మన దేశంలో స్వతంత్రత వచ్చింది, కానీ ఇంకా భారతీయులకు సరైన స్వతంత్రత రాలేదు. ఏంటి ఆ స్వతంత్రత అంటే, దాస్యం అనే కాడి కింద ఇంకా ఉన్నారు. అంటే పాపం అనే దాస్యము అనేటువంటి కాడి కింద ఉన్నారు. ఆ యొక్క పాపం అనేటువంటి శాపం అనేటువంటి సాతాను బంధకాలలో ఉండిపోయిన చీకటిలో ఉన్నటువంటి బానిసత్తులుగా మన భారతీయులందరూ కూడా ఉండిపోయారు. వాళ్ళందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు తానే కొంతమంది సేవకులను మన భారతదేశానికి పంపించారు. వారిలో ఎవరంటే, ఆంగ్లేయుల్లో కొంతమంది మిషనరీలు దేవుని వాక్యాన్ని అందించడానికి ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్య ప్రచారము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఈ చీకటిలో ఉన్నది నిన్ను కానీ నన్ను కానీ లేక భారతదేశంలో నుండి ప్రజలను కానీ చీకటి అనే బంధకాల్లోంచి, పాపం అనే బంధకాల్లోంచి, భయంకరమైన స్థితిలో నుంచి స్వతంత్రులుగా క్రీస్తు యేసు రక్తము ద్వారా, శిలువ ద్వారా ఏ విధంగా యేసు ప్రభువారు మన స్వతంత్రులుగా ఆయన చేసి ఉన్నాడో మనం కొన్ని మాటలు ఈ రోజున ధ్యానం చేద్దాం. ఎందుకంటే సోదరులు రామకృష్ణ గారు అనబడినటువంటి ఆయన మార్చబడిన విధానం సాక్షిని చెప్పారు. ఆయన మార్చబడిన పరిస్థితుల గురించి ఆయన చెప్పారు. ఎంత తాగుబోతో, ఎంత తిరిగిపోతో, ఎంత భయంకరమైన వ్యక్తో, ఇంట్లో శాంతి సమాధానం లేని పరిస్థితి, తన జీవితం అంతా కూడా చీకటిలోను పాపంలోని సాతాను బంధకాలను బంధించబడి ఆయన ఏం చేయబడ్డాడంటే, ఈ రోజున యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా వాక్యము చేత ఆయన ఏం చేయబడ్డాడంటే, పట్టబడి మార్చబడి తిరిగి ఆయన ఏం చేయబడ్డాడంటే స్వాతంత్రత పొందుకున్నవాడుగాను, యేసు రక్తం ఆయన విడిపించినట్లుగాను ఆయన మన మధ్యన సాక్ష్యం చెప్పారు ఆయన. అయితే ఈ స్వతంత్రత ఆగస్టు 15వ తారీఖున ఆయన పుట్టినరోజు. అయితే అంతకు ముందు కాలంలో తన జీవితంలో చాలా భయంకర స్థితిలో ఉన్నాడు ఆయన. ఏమని చెప్పాలి అంటే, ఒక విధమైన సాతాను బంధకాలలో కూరుకుపోయాడు ఆయన. ఒక దాస్యమైన కాడి కింద ఉండి నలిగిపోతున్న పరిస్థితి అయింది. అలాంటి స్థితిలో ఉన్నట్టు ఆయన ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తు శిలువ ద్వారా ఆయనకి స్వతంత్రత దేవుడు ఇచ్చాడని, యేసు నామముల మీకు నేను ప్రకటిస్తున్నాను. బైబిల్ గ్రంథంలోంచి యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. 8వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. చాలండి, అందరూ స్తోత్రం చెప్పండి. కుమారుడు అనబడిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, యూదులైన వారితోటి మాట్లాడుతున్నట్టు మాట. ఈ మాట
కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే కానీ తప్ప నిజమైన స్వతంత్రత మీకు రానే రాదు. అవును, ఈ రోజున మన భారతదేశంలో స్వతంత్రత వచ్చిందని చెప్పుకున్నట్టు అందరిని బట్టి సంతోషిద్దాం, కానీ వాక్య ప్రకారంగా ఆలోచిస్తే మన భారతదేశం ఆంగ్లేయుల చేతిలో కాదు, కానీ సాతాను అనబడినటి ఒక భయంకరుడు వ్యక్తి చేతిలో మన భారతదేశం అంతా కూడా ఏం చేయబడిందంటే చీకటిలో ఉంది, పాపములో ఉంది, అక్రమంలో ఉంది, అన్యాయంలో ఉంది, అవినీతిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన భారతీయుల అందరినీ, భారతదేశం నుండి కుటుంబాలన్నింటినీ కూడా దేవుడైన ప్రభు స్వతంత్రులుగా రక్షించి స్వతంత్రులుగా చేసి ఆయన గొప్ప కార్యం చేశాడు. అందుకే ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందరూ కూడా చూడండి. 15వ వచనం చదువుదాం. 13, 14, 15 అనేటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుదాం. అన్ని చదువుదాం, కానీ అంతా మనం ధ్యానం చేసుకోవడానికి కుదరదు, కానీ ఒక మాట తర్వాత చదువుకోవచ్చు. చదవండి. మరియు అపరాధం వలన, అవును, మనకి విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను విడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవమును వారిని పట్టి తెచ్చి ఆహాటంగా వేడుక కనబరచబడింది. చాలు, సరిపోతుందండి. ఈ చదువుకున్న వాక్య భాగంలో మనకి ఏం కనబడుతుందంటే సర్వ మానవాళి, అందులో మన దేశం కూడా ఉంది. మన దేశంలో మనందరం ఉన్నాం. మనతో పాటు ఈ సమయంలో ప్రార్థన ఏర్పాటు చేసుకున్నది సోదరులు రామకృష్ణ గారు అనబడినది క్రిస్టోఫర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా సాతాను యొక్క చేతులలో బందీగా ఉండిపోయాడు. ఉండిపోయిన ఆయన సాతాను నుండి విడుదల పొందినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఒక మాట ఉంది. ఏమని ఉంది అంటే దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అని రాయబడింది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బార్బాటముగా వేడుకకు కనపరిచెను అనే మాట కనబడుతుంది. ఇక్కడ 13 నుంచి ఈ 15 వచ్చిన వరకు చదువుకుంటే సాతాను చేతుల నుండి విడిపించినట్టు పరిస్థితులు కనపడుతుంది. ఎవరు సాతాను చేతుల్లో ఉన్నారంటే ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి. ఆ సర్వ మానవాళి అనబడిన వీళ్ళందరినీ కూడా దేవుడు సాతాను నుండి విడుదల కలిగించినట్లుగా మనం చూస్తున్నాం, లేక స్వతంత్రులుగా చేసినట్లుగా కనబడుతుంది. ఆయన అని ప్రారంభించారు కదా. ఎవరాయన? యేసు ప్రభుల వారు. అంతకుముందు 13, 14 వచనాలు మీరు జాగ్రత్తగా చూస్తే మనలను అపరాధముల చేతను లేక ఇతరితర పరిస్థితుల చేతను దేవుని యొక్క సన్నిధికి దూరమై
ఈ లోకములో ఉన్నటి పరిస్థితి మానవాళ్ళందరూ కూడా మరణానికి పాత్రులై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. విడిపించి బడి ఏం చేయబడ్డారు అంటే ఎవరి చేత విడిపించబడ్డారు అని అంటే అక్కడ ఆయన ప్రధానులు అని రాస్తున్నాడండి. ఇంకెవరు? అధికారులు అని చెప్పి రాస్తున్నాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు ఈ ప్రధానులు, ఎవరు ఈ అధికారులు అంటే మన దేశంలో ఉండే ప్రధానులు కాదు, మన దేశంలో ఉన్నటి అధికారులు కాదు. వీళ్ళెవరంటే సాతాను సంబంధించినటి వాళ్ళు. వీళ్ళెవరంటే దేవునికి వ్యతిరేకంగా జీవించినటి, తోయబడినటి, ఒక పరలోక సంబంధముగా ఈ వరకు అంటే పడదోయబడినటి వ్యక్తులైనటి, అనగా ఒకప్పుడు ఒక గొప్ప అధికారులుగాను, ఒక ప్రధానులుగాను, ఒక పరిపాలకులుగాను ఉన్నట్టు దేవుని యొక్క చేతిలో ఉన్నట్టు వీళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారంటే దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తే దేవుడు త్రోసివేశాడు. త్రోసేసిన వీళ్ళందరూ ఏం చేయబడ్డారంటే భూమి మీద ఆదాము నుంచి వచ్చిన సంతానం ఎవరైతే ఉన్నారో, ప్రజలంతమంది ఉన్నారో, వీళ్ళందరినీ కూడా వాడు కబంధ హస్తాలలో ఏం చేశాడంటే పట్టి బంధించి చీకటిలోని పాపంలోకి నడిపించి రకరకాల యొక్క ఆలోచనలు అంటే తాగుడు, వ్యభిచారము, దొంగతనము, కొట్లాటలు, ఒకటి కాదండి, లోకంలో జరిగే ప్రతి పాపానికి సాతానుడు ఒక కారకుడుగా ఉండి ఉన్నాడు. కనుక దేవుడైన ప్రభు యేసుక్రీస్తు శిలువ చేత ఏం చేశాడంటే వాడి యొక్క అధికారాన్నంతటినీ కూడా ఆయన రక్తము చేత తొక్కివేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ సాతాన్ని ఏం చేశాడంటే నిరాయుధులుగా చేశాడు. అందరూ స్తోత్రం చెప్పండి. పరలోకంలో ఉన్నటి పడిపోయినటి ఆ పాపిష్టి దూతలు అనబడినటి వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో ప్రధానులుగాను లేక అధికారులుగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో బంధించబడిన ఈ లోకము ఏదైతే ఉందో వాళ్ళందరినీ విడిపించడానికి సాతాను ఏం చేశాడంటే సిలువలో తన ప్రాణం పెట్టి అతన్ని నిరాయుధుడుగా చేశాడు. నిరాయుధుడు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? నిరాయుధుడుగా చేశారంటే వాళ్ళందరినీ ఎవరైతే అధికారులుగాను ప్రధానులుగా ఎవరైతే పడిపోయిన దూతలు ఉన్నారో వాళ్ళందరినీ నిరాయుధులుగా చేశాడు. అంటే మనలను పట్టి బంధించి ఏదో విధంగా చిత్రహింసలు చేసేటువంటి అధికారం నుంచి మనం విడిపించడానికి ఆడి చేతుల్లో ఏమి లేదంటే ఏ ఆయుధము లేదు అనే దాన్ని నిరాయుధము అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చేతులు ఇంకేమి లేవండి అంటే అలా ఉత్తి చేతులతోనే ఉన్నాడు, వాడి వల్ల ఏదేమి లేదు. అలాంటి వాడిని ఏమంటారో తెలుసా? నిరాయుధుడు అంటారు. ఆయుధము లేనివాడని చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక దేవుని బిడ్డలారా ఎవరు ఈ విధంగా చేశారు అని అంటే మిమ్మల్ని విడిపించడానికి, నన్ను విడిపించడానికి, ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిపించడానికి యేసుక్రీస్తు అనబడినటువంటి వాడు. ఇందాక మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో చెప్పినట్లుగా కుమారుడు మిమ్మలను నిజముగా ఏం చేయాలనుకున్నాడు? నిజముగా ఏం చేశాడు? స్వతంత్రుడుగా చేశాడు. ఇది నిజమైనటువంటి స్వతంత్రత. అందరికీ స్తోత్రం చెప్పండి. నువ్వు పాపంలో ఉన్నావా? నువ్వు శాపంలో ఉన్నావా? నువ్వు అన్యాయంలో ఉన్నావా? నువ్వు అక్రమంలో ఉన్నావా? నువ్వు అవినీతిలో ఉన్నావా? నువ్వు అనగా దేవునికి విరోధమైన పాప పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావా? వాటి నుంచి విడిపించబడిన నీ జీవితం దేవుని బిడ్డలారా ఏమిటి అంటే నువ్వు స్వాతంత్రత క్రీస్తు ద్వారా కలిగిందని
నేను తెలియజేస్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. ఒక్క నిమిషం ఉందండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలోనే మీరు తీసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 13వ వచనం చదవండి. ఆయన మనలను ఏనండి, ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు, మనల్ని అంటే భూమి మీద ఉంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేశాడు. ఎంత మంచి ఆశీర్వాదకరమైన కృపను దేవుడు ఈ భూలోకంలో ఇచ్చాడో ఆలోచన చేయండి. కనుక రామకృష్ణ గారిని కూడా దేవుడు ఒక అద్భుతమైన దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి అంధకార సంబంధమైన అధికారులు ఎవరైతే ఉన్నారో, సాతాను శక్తులు ఏవైతే ఉన్నాయో వాడి చేతుల్లో నుంచి విడిపించి తాగుడు రకరకాల అలవాట్ల నుంచి విడుదల కలిగించి ఆయనే కాదు కానీ ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మందిని మరి సాతానుడు అనేక మంది అంటే మొత్తం అందరూ నన్ను కూడా ఏమని సాతాను చేతుల నుంచి యేసుక్రీస్తు విడిపించాడు. అలాగే మిమ్మల్ని కూడా స్త్రీలు కానీ పురుషులని కాదు కానీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభుల వారు ఏం చేశాడో తెలుసు అంటే ఆయన ఏం చేశారంటే మిమ్మల్ని విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడంటే ఒక అంధకారమైన దాసత్వములో నుండి మిమ్మల్ని అందరినీ కూడా విడిపించాడు. దీన్నే మనము ఏమని చెప్పాలి అంటే నిజమైన స్వాతంత్రము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సాతాను నుండి నీకు విడుదల కలిగింది. ఇంకా ఎందులోంచి నిన్ను విడుదల కలగజేశాడు? గతించిన పాపాల నుంచి. గతించిన పాపాలు, ఇప్పుడు పాపాలు కాదు, గతించిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మీ అందరికీ తెలిసిందే. కనుక అటువంటి పాపాల నుంచి కూడా విడుదల కలుగజేసినట్లుగా కొలస్సీలకు రాసిన పత్రికలోంచి మనం చదువుతాం. 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మన మీద విరోధముగా ఉన్నట్టు ఏదైతే గతించిన గత పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పత్రమును ఆయన ఏదైతే గతించిన పాపాలు ఏవి ఉన్నాయో ఆ పత్రం, ఆ రాతలు, ఆ పూతలు ఏదైతే ఉన్నా యేసుక్రీస్తు ఏం చేసాడో తెలుసా? దాన్ని తీసివేయడానికి చదవమ్మా మాట. రాతపూర్వకమైన చదవక నుంచి మేకుల ద్వారా సిలువ కొట్టి దేవుడు మన పాపాలన్నింటినీ కూడా తన చేతి రాత చేత ఏం చేసాడు? తన యొక్క మన జీవితాలను ఏం చేశాడు? తుడిచి వేశాడు. అందరికీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి మీకు లేక నాకు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగింది? స్వాతంత్రత కలిగింది. దేవునికి స్తోత్రం. కనుక పాపాల నుండి, అతిక్రమాల నుండి దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు సహాయం చేశాడు. ఇది నిజమైన స్వాతంత్రత అనే విషయాన్ని మనము తెలుసుకుంటాం. మరికొన్ని విషయాలు మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. దేవుని బిడ్డలారా ఆలోచిద్దాం. కనుక ఇంకేమీ గతించిన పాపాల నుండి, అలాగే సాతాను నుండి అనగా సాతాను శక్తుల నుంచి విడుదల, ఇంకా మనము చదువుకుంటే
శాపం నుండి కూడా విడుదల దేవుడు ఇచ్చాడని చెప్పి గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు. అది కూడా చూద్దాం అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 కూడా చదువుతామండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు చూడండి, అబ్రహామును పొందిన ఆశీర్వాదమును యేసు క్రీస్తు అనేటి క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై. చూడండి, క్రీస్తు మనకోసరమై ఏమయ్యాడు? శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం చెప్పండి. వింటున్నారా? దేవుని బిడ్డలారా, మనల్ని ఇంకా ఏ విధంగా ఇడిపించాడు అంటే శాపము నుండి. మనం చాలా శాపంలో ఉన్నామండి. ఆ శాపం ఎప్పటి నుంచి ప్రారంభం మనకంటే ఆది నుంచి మనకి ఆ శాపం మన మీద, మన కుటుంబాల మీద ఉంది, దేశాల మీద, గ్రామాల మీద ఈ శాపం ఉందండి. కానీ ఈ శాపం ఎలా పోతుంది అని అంటే కనుక దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు అనబడినటువంటి ప్రభు ఉన్నారు సరే, ఆయన భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళకి కొరకై ఆయన ఏం చేశాడంటే మన శాపం తీసివేయడానికే ఆయనే శాపగ్రస్తుడుగా మ్రానుపై తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు, రక్తాన్ని కార్చాడు. అలా చేయటం వలన మన శాపం అంతా కూడా పోయింది. అందరికంటే స్తోత్రం చెప్పండి. ఒకసారి చదువుదాం ఈ మాట. క్రీస్తు మనకోసరమై శాపము అయినట్లుగాను ఇంకేంటి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి ఆయన ఏమయ్యాడు? మ్రాను మీద ఎలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. అవును, మనము మరణించవలసిన పరిస్థితి, మనము చనిపోవలసిన పరిస్థితి, యేసుక్రీస్తు మనకి బదులుగా మన యొక్క శాపాన్ని తీయడానికి ఆయన శాపగ్రస్తుడుగా ఆయన ఏం చేశాడో తెలుసా? మన కొరకు ఆయన మ్రాను మీద ఎలాడినట్లుగా బైబిల్ చెప్తుంది. ఎంత ధన్యత మన జీవితం కలిగిందంటే అలాంటి మరణించవలసిన మన జీవితమును, మన శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? విడుదల అనుగ్రహించాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రాత్రి కాలమందు నా జీవితమే కాకుండా భూమి మీద నుండి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏం చేశాడంటే శిలువ ద్వారా ఒక గొప్ప స్వాతంత్రము లేక మనకి ఆయన రక్తము ద్వారా మనకి కలిగి పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రతి మానవాళిని దేవుడు ఏం చేశాడు? మానవాళ్ళందరికీ కూడా అవకాశాన్ని తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. మరొక 2 మాటలు మనం చదువుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం చదువుతారా అమ్మా? అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తనకు తానే బలిగా అర్పించుకున్నాడు. పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను. ఆ తర్వాత తీర్పు జరుగును. ఈ వాక్యములో ఏముందంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు
జగత్ పునాది వేయబడక ముందే అండి. అయితే అనేక పర్యాయాలు జగత్ పునాది వేయబడక ముందు ఇప్పుడు వరకు కూడా అనేక పర్యాయాలు ఏం చేయబడాలి? ఆయన చనిపోవాలి, సిలువ వేయబడాలి. కానీ అలాగ జరగలేదు. ఎందుకో తెలుసండి, ఈ యుగ సమాప్తి ఆఖరిలో ఆయన ఇక్కడ పుట్టడం, ప్రత్యక్షం అవ్వడం, ఆయన సిలువ వేయబడడం, మనందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టడం, మనందరి పాపాలు క్షమించి రక్షించిన కొరకు ఆయన ఒక్కసారే ఆయన మరణించినట్లుగా చూస్తాం. 25 వచనంలో మనకి తేటగా మనకు ఒక మాట చెప్తాడు. 25 వచనం చదవండి. అంతేకాదు ప్రధాన యాజకుడు, చూడండి ఇక్కడ ఒక నిమిషం ఆగమ్మ. ఇక్కడ ప్రధాన యాజకుడు కనబడుతున్నాడు. అతను ఎక్కడ ఉంటాడు అంటే పాత నిబంధనలో ఉంటాడు. మనుషుల యొక్క పాపముల నిమిత్తము, అన్యాయాలు అక్రమాల నిమిత్తము ఒక పశువుని వధించి ఆ రక్తాన్ని ఏం చేస్తాడు? దేవుని ఎదుటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క పాపాలన్నీ క్షమించబడతాయి. అయితే ఆ విషయాన్ని ఏప్రిల్ రాసిన పత్రికలో భక్తులు జ్ఞాపకం చేస్తూ ఇలా ఒక ప్రధాన యాజకుడు మనిషిలైన వాడు ఏంటంటే సంవత్సరం పాపాల నిమిత్తం పట్టుకెళ్తున్నాడు. అయితే అలా కాకుండా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయన ఒక్కసారి ఏం చేయబడ్డాడంటే అనగా యుగముల యొక్క సమాప్తి యందు మనందరి కొరకు చనిపోయి తన రక్తాన్ని దేవుని ఎదుటికి తీసుకువెళ్ళాడని చెప్పడానికి ఈ మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి, మరొకసారి అన్నమాట. తనది కాని రక్తం తీసుకుని వెళ్ళి, తనది కాని రక్తం అంటే ఎవరిది? మేకల యొక్క రక్తము అండి. ఇంకేంటి? గేదెల యొక్క రక్తము అంటే బలి పశువు యొక్క రక్తం తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? ప్రజల పక్షమున ఆ పాపముల నిమిత్తం ఏం జరుగుతుంది మరి? అవును, అలాగే చేయలేదు. కానీ మరొకసారి దాన్ని ఎదగసాము ఒకసారి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము అవును ప్రవేశించినట్లు యేసయ్య అనేక పర్యాయములు అలా చేయలేదు. ఒక్కసారి ఆయన ఏం చేశాడు? యుగముల యొక్క సమాప్తి యందు అని కింద రాయబడుతుంది. ఏం చేశాడంటే అందరి కొరకు చనిపోయాడు. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే దేవుని బిడ్డలారా ఒక్కసారి అనగా మన పాపముల నిమిత్తం ఆయన ఒకే ఒక తీర్పు జరిగింది. ఆ తీర్పులోనే ఏం జరిగిందంటే మన అందరం కూడా ఆ పాపముల నిమిత్తం క్షమించబడ్డాము. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాను అంటే స్వతంత్రత అనేది దేవుని బిడ్డలారా అంటే రామకృష్ణ గారు మరి ఆయన పాపాల నుంచి బయటికి రావడానికి గల కారణము వెనకాల ఎంతగా దేవుని యొక్క కృషి ఉందో అనే దాని గురించి మీకు నేను తెలియజేయడం కొరకై ఈ మాటలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఆయన క్షమించబడినట్లుగా మీరు క్షమించబడ్డారు. మీరు క్షమించబడినట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్షమించబడ్డారు. అంత మాత్రమే కాకుండా నేను కూడా క్షమించబడ్డాను. ఇలా భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా క్షమించబడి ఆ యొక్క భయంకరమైన పాపమైనటువంటి పరిస్థితిలోంచి విడుదల పొందారు. ఆఖరి ఒక్క మాట యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా దేవుడి లోకం ఎంతో ప్రేమించి ఏం చేశాడంటే కాగా ఆయన ఎవరైనా యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుట వలన ప్రతి వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన పంపించి ఆయన ద్వారా ఈ లోకాన్ని రక్షించడం కొరకై మనకు నిత్య జీవం ఇవ్వటం కొరకై ఎవరిని పంపించాడంటే తన కుమారుడు యేసుక్రీస్తుని పంపించి మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా
చేశాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రియులారా. కనుక ఈరోజు కనుక రామకృష్ణ గారు అనబడిన సోదరులు కిష్టాపర్ గారు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి అనగా కిష్టాపర్గా ఆయన దేవుని నామాన్ని ధరించి ఆయన సన్నిధిలో యేసుక్రీస్తు రక్తము తన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకుని తన రక్తాన్ని ఆయన మీద ప్రోక్షించుకుని లేక కడుక్కుని ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఒక స్వతంత్రుడుగా దేవుని ఎదుట నిలబడటం జరిగింది. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా మీరు గ్రహించినట్లయితే ఈరోజు మీరు విడిపించబడడానికి గల కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక రక్షించబడడానికి గల కారణం మీరు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు బ్రతకటము చాలా మరి ముఖ్యమైన విషయమని మీకు తెలియజేస్తున్నాను. గతించిన పాపాల నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి, ఇంకను మరి ప్రస్తుత యొక్క పాపాల నుంచి యేసుక్రీస్తు ఏ విధంగా మిమ్మల్ని రక్షించాడు మీరు గమనించి దేవుడు అనుగ్రహించే స్వాతంత్రాన్ని మీరు అనగా పొందుకోవాలని తెలియజేస్తున్నాను. ఇదిగో మనం ఒకసారి వాక్యంలోకి మరొకసారి వెళదాం. 8వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. 38వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ యూదులతో చెప్తున్నటువంటి మాట. కనుక ప్రియులారా, అలాగే 36వ వచనంలో మనం చదువుకున్న మాట ఏంటంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వాతంత్రులై ఉందురు. అందరు గట్టిగా స్తోత్రం. నీ యొక్క పాపాలన్నీ కడగబడితే నిజమైన స్వాతంత్రత నీకు వచ్చినట్లు. ఇంకా నువ్వు పాపంలో ఉంటూ, ఇంకా అక్రమంలో ఉంటూ, ఇంకా అన్యాయంలో ఉంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు అని అంటే సాతాను చేతిలో ఉన్నావు ఖచ్చితం. నువ్వు ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పాట పాడుతున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను గుడికి వెళుతున్నాను అని చెప్తే మాత్రం అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన మాటలు, పదాలు అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని బిడ్డల దేవుని దృష్టిలో మరి నేను చెప్పేది ఏంటంటే మీరు నిజమైన స్వతంత్రులు అయి ఉన్నారు అంటే మీరు మీ యొక్క జీవితాలన్నీ కూడా కడిగేసుకుని అనగా యేసు రక్తములో మీరు పవిత్రులై ఉన్నారు అనడానికి, మీరు స్వతంత్రులై ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే ఆయన మాత్రమే నిన్ను రక్షణ నడిపించాడు. కనుక రామకృష్ణ గారిని కూడా అలాగే ప్రభు నడిపించినందుకు, అలాగే కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో నడిపించినందుకు దేవుని సన్నిధిలో ఇంకా ఆయన దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతికినట్లుగా దేవుని కృప ఆయన గుంగునుగాక. అలాగే వాక్యమైన మీ జీవితాల్లో కూడా దేవుడు ఆ కృప మీ అందరికీ ఇచ్చి దేవుని కొరకు మంచి సాక్షులుగా ప్రభుంచును కాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.